ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రం 41వ అధ్యాయం. గత అధ్యాయంలో చెప్పిన ప్రకారం ఈ అధ్యాయంలో చిత్రపటం యొక్క వృత్తాంతం చూద్దాం. గత అధ్యాయంలోని విషయం జరిగిన 9 సంవత్సరాల తదుపరి అలీ మహమ్మద్ హేమాత్ పంతును కలిసి ఈ దిగువ కథను చెప్పాడు. ఒకనాడు బొంబాయి వీధులలో పోనప్పుడు వీధిలో తిరిగి అమ్మవాని వద్ద అలీ మహమ్మద్ సాయిబాబా పటం కొన్నాడు. దానికి చక్రము కట్టించి తన బాంద్రా ఇంటిలో గోడకు వేలాడదీశాడు. అతడు బాబాను ప్రేమించుటచే ప్రతిరోజు చిత్రపటం దర్శనం చేయుచుండెను. హేమాత్ పంత్కు ఆ పటం ఇచ్చుటకు 2 నెలల ముందు అతడు కాలు మీద కురుపు లేచి బాధపడుతున్నాడు. దానికి శస్త్రచికిత్స జరిగింది. అప్పుడు అతడు బొంబాయిలోనున్న తన భావమరిది అగు నూర్ మహమ్మద్ పీర్ భాయి ఇంటిలో ఉన్నాడు. బాంద్రాలో తన ఇల్లు 3 మాసముల వరకు మూయబడింది. అక్కడ ఎవ్వరూ లేరు. అచ్చట ప్రసిద్ధి చెందిన అబ్దుల్ రహీమన్ బాబా, మౌలానా సాహెబ్ మహమ్మద్ హుసేన్, సాయిబాబా, తాజుద్దీన్ బాబా మొదలగు యోగట పటములు ఉన్నాయి. వానిని కూడా కాలచక్రము విడవలేదు. అతడు వ్యాధితో బాధపడుచు బొంబాయిలో నుండెను. బాంద్రాలో ఆ పటములేల బాధపడను, పటములకు కూడా చావు పుట్టుకలుండనట్లు పటములన్నీ వాని వాని అదృష్టములని భవించక సాయిబాబా పటం మాత్రం ఆ కాలచక్రమును తప్పించుకొనెను. అదెట్లు తప్పించుకోగలను నాకింతవరకు చెప్పలేదు. దీనిని బట్టి సాయిబాబి సర్వాంతర్యామి అనుకొని సర్వవ్యాపి అనియు అతడు శక్తుడి అని తెలుచున్నది. అనేక సంవత్సరముల క్రిందట యోగియకు అబ్దుల్ రహీమన్ బాబా యొక్క చిన్న పటమును మహమ్మదీ హుసేన్ తారియా వద్ద సంపాదించెను. దానిని తన భావమరిదియగు నూర్ మహమ్మద్ పీర్ భాయికి ఇచ్చాడు. అది అతన్ని బేబీలో సంవత్సరములు పడి ఉన్నది. ఒకనాడు అతను చూచాడు. అతడు దాన్ని ఫోటోగ్రాఫర్ దగ్గరకు తీసుకొని పోయి సజీవ ప్రమాణం అంత పెద్దదిగా చేసి దాని పత్రులను తన బంధువులకు, స్నేహితులకు పంచిపెట్టాడు. అందులోనొకటి అలీ మహమ్మద్కు ఇచ్చెను. దాన్ని అతడు తన బాంద్రా ఇంట్లో పెట్టాడు. నూర్ మహమ్మద్ అబ్దుల్ రహీమన్ గారి శిష్యుడు. గురువు నిండును దర్బారుతో ఉండగా అతడు గురువుగారికి దీన్ని కానుక ఇచ్చుటకు పోగా వారు మిక్కిలి కోపగించి కొట్టబోయి నూర్ మహమ్మద్ అచట నుండి తరిమివేశారు. అతడు మికుల విచారపడి చికాకు పొందెను. తన ద్రవ్యమంతయు నష్టపడియే కాక గురువుగారు కోపమునకు అసంతుష్టికి కారణమైనది కని చింతించాడు. విగ్రహారాధన గురువుగారికి ఇష్టం లేకుండేది. ఆ పటము అపోలో బందరుకు తీసుకొని పోయి ఒక పడవను అద్దెకు కట్టించుకొని సముద్రంలోనికి పోయి దాన్ని అక్కడ నీళ్ళల్లో ముంచివేసెను. తన బంధువుల వద్ద నుంచి, స్నేహితుల వద్ద నుంచి పటములు తెప్పించి వానిని కూడా బాంద్రా సముద్రంలో ముంచాడు. ఆ సమయమున అలీ మహమ్మద్ తన భావమరిది ఇంటిలో ఉండెను. యోగుల పటములను సముద్రంలో పడవైచినచో తన వ్యాధి కుదురును అని భావమరిది చెప్పాడు. ఇది విని అలీ మహమ్మద్ తన మేనేజర్ను బాంద్రా ఇంటికి పంపి అక్కడకు పటములనన్నింటినీ సముద్రంలో పడవేశాడు. 2 నెలల పిమ్మట అలీ మహమ్మద్ తన ఇంటికి తిరిగి రాగా బాబా పటం ఎప్పటి వలె గోడ మీద నుండి గమనించి ఆశ్చర్యపడ్డాడు. తన మేనేజర్ పటములన్నీ తీసివేసి బాబా పటంను ఎట్లా మరిచినచో అతనికి కూడా తెలియదు. వెంటనే దానిని తీసి బీరువాలో దాచాడు. లేకున్నా తన బావగారు దాన్ని చూచినచో దాన్ని కూడా నాశనం చేయనని భయపడ్డాడు. దానిని ఎవ్వరికి ఇవ్వవలను, దానిని ఎవరు జాగ్రత్త పరచెదరు, దాన్ని శుభ్రం ఎవరు చేసేదరు అనే విషయములు ఆలోచించుండగా సాయిబాబాయే తనకు స్వయంగా సలహానిచ్చి మౌలాను ఇస్ము ముజాఫర్ను కలిసి వారి అభిప్రాయం ప్రకారం చేయవలసిందిగా చెప్పెను. అలీ మహమ్మద్ మౌలాను కలుసుకొని జరిగిందంతయు చెప్పెను. ఇరువురు బాగుగా ఆలోచించి ఆ పటము హేమాత్ పంతు ఇవ్వ నిశ్చయించారు. అతడు దాన్ని జాగ్రత్త పరచునని తోచెను. ఇద్దరు హేమాత్ పంతు వద్దకు పోయి సరైన కాలంలో దాన్ని బహుకరించారు. ఈ కథను బట్టి బాబాకు భూత భవిష్యత్ వర్తమానములు తెలియనని చాకచక్యంగా సూత్రములు లాగి తన భక్తుల కోరికను ఎట్లు నెరవేర్చుకుండెనో కూడా తెలియతున్నది. ఎవరికైతే ఆధ్యాత్మిక విషయముల్లో ఎక్కువ శ్రద్ధయు వారిని బాబా ప్రేమించుటకే కాక వారి కష్టములను తొలగించి వారిని ఆనందభరితులుగా చేయుచుండరోనని రాబో కథ వలన చూద్దాం. గుడ్డ పేలికలను దొంగలించుట, జ్ఞానేశ్వరి చదువుట కథ. బిఏ దేవు దహనలో మామల్దారు జ్ఞానేశ్వరిని ఇతర మత గ్రంథములను చదవవలనని చాలా కాలం నుండి కోరుచుండెను. భగవద్గీతపై మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు రాసిన వాక్యయే జ్ఞానేశ్వరి. ప్రతిదినము భగవద్గీతలో ఒక అధ్యాయమును, ఇతర గ్రంథముల నుండి కొన్ని భాగములను పారాయణ చేయుచుండెను.
కానీ జ్ఞానేశ్వరుని ప్రారంభించగానే ఏదో అవాంతరములు ఏర్పడుచు పారాయణమాగిపోచుండేది. 3 నెలలు సెలవు పెట్టి షిరిడీకి వెళ్ళి అక్కడ నుండి తన స్వగ్రామకు పౌడుకు పోయెను. ఇతర గ్రంథములన్నీ అతడు చదవవలగని, కానీ జ్ఞానేశ్వరి ప్రారంభించగానే ఏమో విపరీతమైన చెడ్డ ఆలోచనలో తన మనస్సున ప్రవేశించుటచే చదవలేకపోయింది. అతడెంత ప్రయత్నించినను కొన్ని పంక్తులు కూడా చదవలేకపోయింది. కాబట్టి బాబా తనకు ఆ గ్రంథమునందు శ్రద్ధ కలుగచేసినప్పుడే దాన్ని చదవమని, వారి నోటి వెంట వచ్చినప్పుడే దాన్ని ప్రారంభించదని, అంతవరకు దాన్ని తెలియవనని నిశ్చయము చేసుకున్నది. అతడు 1914వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో కుటుంబ సహితంగా షిరిడీకి వెళ్ళను. అక్కడ ప్రతిదినము జ్ఞానేశ్వరి చదువుకుంటువాయని బాపు సాహెబ్ జోగి దేవు గారు అడిగెను. దేవు అతనికి అట్టి కోరిక గలదని, కానీ దాన్ని చదువుటకు శక్తి చాలకుండేది. బాబా ఆజ్ఞాపించినచో దాన్ని ప్రారంభించదని చెప్పెను. అప్పుడు జోగ్ ఒక పుస్తకము తీసుకుని బాబాకి ఇచ్చినచో దాన్ని వారు తాకి పవిత్రం చేసి ఇచ్చెదరని, అప్పటి నుండి నిరాటకరంబుగా చదవచ్చని దేవుకు సలహా ఇచ్చెను. బాబాకు తన ఉద్దేశము తెలియను కనుక దేవురారెట్లు చేయుటకు అంగీకరించలేదు. బాబా తన కోరికను గ్రహించలేడా, దానిని పారాయణ చేయమని స్పష్టంగా ఆజ్ఞాపించలేడా అన్నాడు. దేవు బాబాను దర్శించి ₹1 దక్షిణ ఇచ్చెను. బాబా 20 రూపాయల దక్షిణ అడుగ్గా దాన్ని చెల్లించెను. ఆనాడు రాత్రి బాలకరాముడిని వారిని కలుసుకుని అతడు బాబా యందు భక్తిని, వారి అనుగ్రహమును ఎట్లు సంపాదించనని ప్రశ్నించెను. మరుసటి దినం హారతి పిమ్మట అంతయు తెలిపినది అతడు బదులిచ్చెను. ఆ మరుసటి దినం దర్శనం కొరకు దేవు వెళ్ళగా బాబా అతన్ని ₹20 దక్షిణ ఇమ్మనెను. వెంటనే దేవు దాన్ని చెల్లించెను. మసీదు నిండా జనుల నిండి ఉండటచే దేవు ఒక మూలకు పోయి కూర్చుండెను. బాబా అతన్ని పిలిచి తన దగ్గర శాంతంగా కూర్చోమన్నాడు. దేవు అట్లనే చేసెను. మధ్యాహ్న హారతి పిమ్మట భక్తులందరూ పోయిన తర్వాత దేవు బలాకరముని చూచి అతని పూర్వ వృత్తాంతముతో పాటు బాబా అతని ఏమేమి చెప్పెనో, ధ్యానము ఎట్లు చేర్పరో అని అడుగగా బాలకరముడు వివరములతో చెప్పుటకు సిద్ధపడ్డాడు. అంతలో బాబా చంద్రు అను కుష్ఠరోగ భక్తుని పంపి దేవుని తీసుకుని రమ్మనెను. దేవు బాబా వద్దకు పోగా ఎవరితో ఏమి మాట్లాడుచుంటివని బాబా అడిగెను. బాలకరామునితో మాట్లాడుచుంటి అని అన్నను. బాబా కీర్తిని వినిచుంటిని అతడు చెప్పెను. తిరిగి బాబా ₹25 దక్షిణ అడిగెను. వెంటనే దేవు సంతోషంతో దక్షిణ చెల్లించాడు. అతనిని బాబా లోపలికి తీసుకొని పోయి స్తంభం వద్ద కూర్చుని ఏమీయూ తెలియదని బాబా అతన్ని వెన్నాడు. అతడు వెతికాడు, కానీ అతడు ఏమీ దొరకలేదు. బాబా కోపగించి ఇట్లా అన్నాడు, ఇక్కడ ఇంకెవ్వరూ లేరు, నీవొక్కడివే దొంగవు. ముసలితనముచే వెంట్రుకలు పడినప్పటికీ ఇచ్చటకు దొంగలించుటకు వచ్చితివా అని కోపగించాడు. బాబా మతి చెడిన వాని వలె గిట్టి కోపగించి చివాట్లు పెట్టెను. దేవు నిశ్శబ్దంగా కూర్చున్నాడు. దేవు తాను సటకా దెబ్బలు కూడా తినేమో అని అనుకున్నాడు. 1 గంట తర్వాత బాబా అతన్ని వాడాకు వెళ్ళమన్నాడు. దేవు అచటికేగి జరిగినదంతయు జోగుకు బాలాకరమునకు తెలియజేసును. సాయంకాలం మందిరనే రమ్మని బాబా కబురు పంపెను. ముఖ్యంగా దేవుణ్ణి రమ్మన్నాడు. నా మాటలు వృద్ధుని బాధించి ఉండవచ్చు, కానీ అతడు దొంగలించుటచే నేనిట్లు పలకవలసి వచ్చిందని బాబా అన్నాడు. తిరిగి బాబా ₹12 దక్షిణ అడిగాడు. దేవు దాన్ని వసూలు చేసి చెల్లించి సాష్టాంగ నమస్కారం చేసెను. బాబా ఇట్లన్నాడు, ప్రతిరోజు జ్ఞానేశ్వరుని చదువు, పోయి వాడలో కూర్చో, ప్రతినిత్యము కొంచెమైనను క్రమం తప్పకుండా చదువు. చదువునప్పుడు దగ్గరున్న వారికి శ్రద్ధాభక్తులతో బోధపరిచి చెప్పు. నేను నీకు జాల్తార సెల్లావిచ్చుటకు ఇతర కూర్చొని ఉన్నాను. ఇతరుల వద్దకు పోయి దొంగలించదవేళ నీకు దొంగతనం అలవాటు పడి ఉన్నదా? బాబా మాటలు విని దేవు సంతసించెను. బాబా తనను జ్ఞానేశ్వరిని ప్రారంభించమని ఆజ్ఞాపించెను. తనకు కావలసినదేదో అది దొరికేను. అప్పటి నుండి తాను సులభంగా చదవగలనని అనుకొనెను. తిరిగి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం నేర్చి తాను శరణు వేడి తనను బిడ్డగా నుంచి జ్ఞానేశ్వరి చదువుటలో తోడ్పడవలసినదని బాబాను వేడుకొనెను. పేలికలు దొంగలించుట అనగా ఏమో దేవుడు అప్పుడు గ్రహించెను. బాలకరామును ప్రశ్నించుటయే గుడ్డ పీలకలు దొంగలించుట. బాబా కట్టి వైఖరం ఇష్టం లేదు. ఏ ప్రశ్నకైనా సమాధానం ఇచ్చుటకు తామే సిద్ధంగా ఉండేది. ఇతరులు అడుగుటకు బాబాకు ఇష్టం లేదు. అందుచే అతని బాధించి చికాకు పెట్టెను.
అదియును కాక ఇతరులను అడగకుండా బాబానే సర్వము అడిగి తెలుసుకోవాలని ఇతరులు ప్రశ్నించడం నిష్ప్రయోజనమని చెప్పాను. దేవు ఆ చెట్లను పువ్వులు ఆశీర్వాదములుగా భావించి సంతుష్టితో ఇంటికి పోవును. ఆ సంగతి అంతటిలో సమాప్తి కాలేదు. చదవమని ఆజ్ఞాపించి బాబా అనుకొనలేదు. 1 సంవత్సరం లోపుగా బాబా దేవు వద్దకు వెళ్ళి వారి అభివృద్ధిని కనుక్కొనను. 1914 సంవత్సరం ఏప్రిల్ నెల 2వ తేదీ గురువారం ఉదయం బాబా స్వప్నంలో సాక్షాత్కరించి పై అంతస్తులో కూర్చుండి జ్ఞానేశ్వరి బోధపడుచున్నదా లేదా అని అడిగిను. లేదు అని దేవు సమాధానమిచ్చాడు. ఇంకా ఎప్పుడు తెలుసుకొనదెవు? దేవు కండ్ల తడిపెట్టుకుని నీ కృపను వర్షింపదేని పారాయణము చికాకు ఉన్నది. బోధపడటచు చాలా కష్టంగా ఉంది. నేను దీన్ని నిశ్చయంగా చెప్పుచున్నాను అని అన్నాడు. బాబా చదువుతున్నప్పుడు నీవు తొందరపడుతున్నావు. నా ముందర చదువు, నా సమక్షమున చదువు. అప్పుడు దేవు ఏం చదవవలను అని అడిగాడు. బాబా అప్పుడు ఆధ్యాత్మ చదువు పుస్తకమును తీసుకుని వచ్చుటకు దేవు వెళ్ళాడు. అంతలో మెలకువ వచ్చి కళ్ళు తెరిచెను. ఈ దృశ్యమును చూసిన పిమ్మట దేవుకెంత ఆనందము సంతోషము కలిగినదో చదువువారు గ్రహింతురుగాక. ఓం శ్రీ సాయినాథాయ నమః. 41వ అధ్యాయం సంపూర్ణం.